మీరు ఏదైనా స్కిల్ని మాస్టర్ చేయాలనుకుంటున్నారా? దానికి స్టెప్స్ ఏంటంటే, స్టార్ట్ స్మాల్, చిన్నగా మొదలు పెట్టండి. ఎవ్రీ ఎక్స్పర్ట్, మీరు ఏ ఎక్స్పర్ట్ని చూసినా ఒకప్పుడు అతను బిగినరే. సో ఎవ్రీడే 1% ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటా ఉండండి. ప్రాక్టీస్ కన్సిస్టెంట్లీ, అంటే ప్రాక్టీస్ వదిలిపెట్టమాకండి. కన్సిస్టెంట్గా ఎవ్రీడే మీరు ఎన్ని గంటలైతే అనుకుంటున్నారో అన్ని గంటలు ఆ స్కిల్లో పెట్టండి. ఒక టైం డెడికేట్ చేయండి ఆ స్కిల్కి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంది, పైథాన్కి నేను 4 PM to 6 PM డెడికేట్ చేస్తాను అనుకోండి. ఆ టైంలో పైథానే చేయండి. లెర్న్ ఫ్రమ్ ది బెస్ట్. సో మీరు ఎప్పుడైతే చూడండి, మీ టైం చాలా వాల్యుబుల్. ఏది పడితే అది, ఎక్కడి నుంచి పడితే అక్కడ నేర్చుకోవటం వల్ల మీ టైం వేస్ట్ అయ్యిద్ది. ఒక ఎక్స్పర్ట్ అనుకోండి, ఒక ఏరియాలో మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచి నేర్చుకోండి. ఫెయిల్ అవుతారు, స్టార్టింగ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి, మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఫెయిల్ అయినా కూడా నేర్చుకోండి, గ్రో అవ్వండి, రిపీట్ చేయండి. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పర్సిస్టెన్స్ ఉండాలి. మీకు ఎంతో పర్సిస్టెన్స్ ఉంటే తప్ప మీరు ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వరు. ఎంతో పేషెన్స్ ఉండి ఆ ఫీల్డ్లో ఎంతో టైం పెడితే తప్ప మనం సక్సెస్ అవ్వలేం. ఒక రోజు, 2 రోజులు, 1 year, 2 yearsలో అవ్వం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years మనం ఏదో ఒక స్కిల్ని మాస్టర్ చేయగలం. సో పెద్దగా డ్రీమ్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి అండ్ వదిలిపెట్టొద్దు. మాస్టరీ అనేది ఒక జర్నీ, డెస్టినేషన్ కాదు.